పరిశుద్ధుడు జీవం కలిగిన దేవుని నామంలో మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రియమైన దేవుడు బిడ్డలారా, మరొక తరుణము, మరొక పునర్ధాన దినము దేవాది దేవుడు మీ అందరితో కూడా మాట్లాడటకు ఆయన ఇచ్చిన కృప, ఆయన ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి ప్రభు వారికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, ఎందుకంటే తన కృప గొప్పది, తన ప్రేమ గొప్పది, ఆయన నడిపిస్తున్న విధానం గొప్పది, ఆయన మనకి కాపురుగా ఉండి మనకు ముందుకు తోడుకున్న వెళ్తున్న విధానం గొప్పది. ప్రియమైన దేవుడి బిడ్డలు, అందుకే దావీదు భక్తుడు 23వ కీర్తనలో ఒక మాట అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. దేవుడే మనకి కాపరిగా ఉన్నప్పుడు, ప్రభువే మనకు కాపరిగా ఉన్నప్పుడు మనకేమి తక్కువ అవుతుంది? అన్నీ కూడా నిండుగా ఉంటాయి, అన్నీ కూడా సమృద్ధిగా ఉంటాయి. దేవుడు మనకు తోడై ఉన్నాడు కనుక అందుని బట్టి ప్రభు వారికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ దిన లేఖన భాగం మీకు చదివి వినిపిస్తున్నాను. మీ దగ్గర బైబిల్ గ్రంథాలు ఉంటే తెరిచి చూడవలసిందే కోరుకుంటూ యెహోషువ గ్రంథము 9వ అధ్యాయము 22వ వచనాన్ని మీకు చదివి వినిపిస్తున్నాను. మరియు యెహోషువ వారిని పిలిపించి ఇట్లనెను, మీరు మా మధ్యను నివసించేవారు యుండియు మేము మీకు బహుదూరముగా నున్నామని చెప్పి మమ్ము నేల మోసపుచ్చితిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోషువ గిబియోను అనే ప్రజలతో లేదా ఆ యొక్క ప్రాంతం వారితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నారు? మీరు దూరదేశం నుండి వచ్చారని మమ్ము ఏల మోసపుచ్చితిరి. ఎందుకు ఈ మాట పలికాడు? ఎందు నిమిత్తం ఈ మాట అన్నాడు అంటే, యెహోషువ గ్రంథం 9వ అధ్యాయము 1వ వచనం నుండి కొన్ని వచనాలు మనం చదివితే ఇలా ఉంటాయి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు వారు యెరికోను జయించి తదుపరి హాయిని కూడా జయించారు. ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతం వారు చాలా జనాంగం ఉన్నారు. అందులో గిబియోన్లు అనేవారు, అమోరీయులు, పెర్జీయులు, యోబుషీయులు తెగకు చెందిన వారు చాలా జనాంగము ఆ యొక్క చుట్టు ప్రాంతాల్లో ఉన్నారు. ఇంతవరకు వీరు జయించుకొని వచ్చారు. యెరికోను జయించి ఆయన జయించిన తదుపరి ఈ యొక్క ప్రాంతాలకి జయించుటకు ఇశ్రాయేలు ప్రజలు వెళ్తుండగా అందులో ఒక తెగవారు, వారే యోబుషీయులు. వారికి మరొక పేరు ఉంది, హివియేలు. వీరు ఏం చేశారంటే ఆలోచన చేశారు. ఏం ఆలోచన? దేవుడు ఖచ్చితంగా వారికి దేశాన్ని ఇస్తాడు, మనం నివసిస్తున్న ప్రదేశం దేవుడు వాళ్ళకి అప్పగిస్తాడు, మనం నిత్యము హతమవుతాం అని వారిలో భయపడి వారితో సమాధానపడి వారితో ఒక ప్రమాణం చేయించుకుందాం, వారు మన ప్రాణాలు తీయకుండా అని ఒక ఆలోచన ఒక తెగవారు ఆలోచించారు. అందరు ఆలోచించలేదు, ఒక తెగవారు ఆలోచించారు. వారే యోబుషీయులు. వారు ఏం ఆలోచించారంటే, మనం దూరం ప్రాంతం నుండి వచ్చినట్లుగా ఎక్కడికి వెళ్దాం? ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్దాం. ఎలా వెళ్ళారంటే, పాతగిలిన బట్టలతో, పాత చెప్పులతో, ఎండిపోయిన ఆహారంతో, ఎండిపోయిన ద్రాక్ష తిత్తులతో, ఇంకా మనం చూసుకుంటే అన్నీ కూడా పాతగిల్లు అంటే చాలా దూర ప్రాంతం నుండి వచ్చినట్లుగా వాళ్ళు వారికి మోసం చేయాలి, లేదా కపటోపాయం అని ఉంటుంది. అక్కడ మోసం చేసి వారితో ప్రమాణం చేయించుకోవాలి. వారు ఎందు నిమిత్తం ప్రమాణం చేయాలి? మా ప్రాణాలు తీయకూడదు. ఇక్కడ వారం అంటే వాళ్ళ ప్రాణాలు తీసేస్తారు, ఎందుకంటే ఆ స్థలాలన్నీ కూడా దేవుడు ఇశ్రాయేలుకి అప్పగిస్తానన్నాడు కనుక. దూరదేశం నుండి వచ్చాం లేదా దూర ప్రాంతం నుండి వచ్చామని తెలియజేస్తే వారు ప్రమాణం చేస్తారు, మీకు మేము దాసులు అవుతామంటే వారు ఒప్పుకుంటారు. గనుక ఈ మాటలు చెప్పి ఇశ్రాయేల్ ప్రజలకి మోసపుచ్చుదామని ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్ళి ఈ మాటలన్నీ తెలియజేశారు. అక్కడ మనం అడిగితే ఒక మాట ఉంటుంది. ఏ మాట ఉంటుందంటే, యెహోషువ ఏమంటాడంటే, మీరు ఎందుకు మాకు మోసపుచ్చారు? ఇశ్రాయేల్ ప్రజలట దేవుడికి అడగకుండా ముందే ఏం చేశారు? వాళ్ళకు వాగ్దానం చేశారు, మీకు మేము చంపం, మీరు దూర ప్రాంతం నుండి వచ్చారు గనుక మీరు మా సహోదరులే అని వాళ్ళకి చేర్చుకున్నారంట. ఆ పక్క ప్రాంతం వారే మాత్రం ఇశ్రాయేలు ప్రజలు ఎరగని వారే, దేవుడికి కూడా అడగలేదంట. వాగ్దానం చేసే ముందు వాగ్దానం చేశారు, వారు ఆహారంలో పుచ్చుకున్నారంట, మన సహోదరులనే చేర్చుకున్నారు వారు. తదుపరి 3 దినాల తర్వాత వాళ్ళకి తెలిసింది వారు పక్క ప్రాంతం వారని. అయితే ఇక్కడ యెహోషువ ఏమంటున్నాడంటే, మీరెందుకు మాకు మోసపుచ్చారు? ఈ దినము మోసం చేసే బిడ్డలుగా ఉన్నామా? గిబియోనులాగా వారైతే వారి యొక్క ప్రాణాల నిమిత్తము మోసం చేశారు. ఈ దినము దేవుడి బిడ్డలమైన మనము ఎంతమందిని మోసం చేస్తున్నాం? ఏ విధంగా మోసం చేస్తున్నాం? ఏ విధంగా కపటోపాయం చేస్తున్నాం ఇతరుల పైన? ఎలాగైనా తప్పుడు ఆలోచనలు ఆలోచించి ఇతరులకి బాధ పెట్టేలా, ఇతరులకి మోసగించే, వాళ్ళ దగ్గర ఉన్నది దోచుకునేలా దేవుడి బిడ్డలమైన మనము ఆ విధంగా ఆలోచిస్తున్నామా?
ఆ విధంగా మోసపుచ్చుతున్నాం మనుషులకి, సమాజానికి కావచ్చు, కుటుంబానికి కావచ్చు, కుటుంబంలో ఉంటున్న వ్యక్తులకు కావచ్చు, సమాజంలో ఉంటున్న వ్యక్తులకు కావచ్చు. మోసం చేసి జీవించే వాళ్ళుగా ఉన్నామా? మోసగాలుగా ఉన్నామా? యాకోబులా. ఎప్పుడైతే యాకోబుకి ఇస్సాకు అడిగాడో, నాయనా నీ పేరేమిటి అంటే ఏశావు అంటాడు. తండ్రిని మోసం చేస్తాడు. యాకోబే ఆశీర్వాదం నిమిత్తము తండ్రికి మోసం చేశాడు, అన్నకు మోసం చేశాడు. చివరికి ఏమయ్యాడు? మోసగింపబడ్డాడు, మోసగాడుగా నిలిచిపోయాడు. వీళ్ళందరికీ యాకోబు మోసం చేస్తే ఆయనకు పుట్టిన బిడ్డలు ఆయనకి మోసం చేశారు. అలా ఉంది ఆయన యొక్క జీవితం. ఆయన బ్రతుకు దినములన్నీ కూడా సుఖంగా వెళ్ళలేదంట. ఆయనే చెప్తాడు ఆయన నోటంట. ఈ దినము మోసగించి సంపాదించుకొని ఆనందంగా ఉంటాం అనుకుంటున్నారా? ఉండలేం. సంతోషంగా ఉండలేం, ఆనందంగా ఉండలేం. ఇతరులకి బాధ పెట్టి, ఇతరులది దోచుకొని, ఇతరులకి ఇబ్బంది పెట్టి కఠినంగా ఆ విధంగా మనం ఉంటున్నామా ప్రియమైన దేవుడి బిడ్డలారా? అవ్వని మోసం చేసింది ఎవరు? సర్పము. సాతాను మోసగించింది. దేవుడు నీతిగా జీవించమని చెప్పాడు, సత్యంలో జీవించమన్నాడు. మీరు లోకానికి వెలుగై ఉన్నారన్నాడు ఆయన. మనం ఎలా ఉన్నాం? సాతాను క్రియలు చేసేవారిగా ఉన్నామా? ఎందుకంటే సాతాను మోసం చేసింది అవ్వని. అలాంటి ఆలోచన కలిగి మనం ఉన్నామా మోసం చేసేవారిగా? ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఇతరుల్ని మోసగించే బిడ్డలుగా మనం ఉండకూడదు. కపటోపాయం చేసి అంట గిబియోన్లు ఏం చేశారు? కపటోపాయం చేసి ఎవరిపైన? ఇశ్రాయేలు పైన. ఈ దినము దేవుడి బిడ్డలపైనే మనము మోసగిస్తున్నామేమో. అలాంటి ఆలోచనలు మనం ఆలోచిస్తున్నాము, అలాంటి బతుకు జీవించడానికి ఇష్టపడుతున్నామేమో. అలా ఉంటే ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఒక దినము మోసగింపబడతాం. ఒక దినము ఏ విధంగా మోసం చేశామో ఆ విధంగా మోసగింపబడతాం. ఎలా? యాకోబులా. ఈ దినం మనం అలా ఉన్నామా? దేవాది దేవుడు అలా ఉండకూడదు అని మనకు తెలియజేస్తున్నాడు. అయితే ఇక్కడ వీరు మోసగించుట కారణం ఉంది. మనం మోసగించామంటే ధనం నిమిత్తమో, ఆస్తుల నిమిత్తమో, ఏదైనా దోచుకునే నిమిత్తం మోసగిస్తాం. అది ఎవరి కోసం? మన స్వార్థం కోసం, మన కుటుంబాల కోసం. మనందరం ఏమనుకుంటామంటే మోసగించినందుకు ఆశీర్వాదం వచ్చేస్తుందేమో అనుకుంటాం. కానీ ఏది కూడా మోసగించింది నిలవదు. దేవుడు తెలియజేస్తున్నాడు ఈ మాటలు. అయితే వారు మోసగించేదానికి అర్థం ఉంది. వారి యొక్క ప్రాణాల నిమిత్తము వాళ్ళు మోసగించారు. ఎందుకంటే మొట్టమొదటిగా వాళ్ళు దేవుడి మీద నమ్మకం ఉంచుకున్నారు. ఇశ్రాయేల్ ప్రజలకి భయపడ్డారు. వాళ్ళ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఈ దేశం వారికి ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. అదే విధంగా చూసుకుంటూ వస్తే అనేక ప్రాంతాలు వాళ్ళు స్వాధీనం చేసుకుని వస్తున్నారు. రేపటి దినాన మా ప్రాంతానికి వచ్చి మమ్మల్ని అందరినీ కూడా నాశనం చేసి, మమ్మల్ని అందరినీ హతులుగా చేసి ఈ యొక్క ప్రాంతం కూడా స్వాధీనం చేసుకుంటారు అని వారు భయపడి దేవునికి మహింపరుస్తూ ఇశ్రాయేల్ ప్రజలు ఎదుట వెళ్లి భయపడుతూ మీ దేవుడు గొప్పవాడని తెలియజేసి వారితో ఏ విధంగానే సమాధాన పడదామని మోసగించారు. గాని ఇశ్రాయేల్ ప్రజల దగ్గర ఏదైనా దోచుకుందామనే ఆలోచన అయితే వాళ్ళలో లేదు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, అందుకే వీడేమంటాడంటే, యెహోషువ మనం వీరికి ప్రమాణం చేశాం. వారు ఎప్పుడైతే 3 దినాల తదుపరి వాళ్ళకి ఎప్పుడు తెలిసిందో వాళ్ళకి పిలిపించి ఈ మాటలు ఆడుతున్నారు. ఎందుకు మమ్మల్ని మోసగించారు? వారి యొక్క భయాన్ని వారు తెలియజేస్తున్నారు. మీ దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? మీ దేవుడు నిత్యముగా మీకు ఈ యొక్క ప్రాంతాన్ని ఇస్తానన్నాడు. ఆ ప్రాంతం నిత్యంగా ఇస్తాడు. మీ ఎదుట ఎలాంటి వాడైనా నిలవలేడు, ఎంత శక్తిమంతుడైనా నిలబడేడు. మేము హతులవుతామో, మా బిడ్డలు, మా భార్యలు, మా కుటుంబాలు భయపడి మీ ఎదుట ఇలా మోసపుచ్చాం అని వారు ఈ మాట తెలియజేసినప్పుడు యెహోషువ అంటాడు, మనం ప్రమాణం చేశాం గనుక, మనం వారికి మాట ఇచ్చాం గనుక, వారికి వాగ్దానం చేశాం గనుక వారి ప్రజల్ని, ఆ యొక్క ప్రాంతాన్ని నాశనం చేయకూడదు, చంపేయకూడదు. వారు ఏ తెగవారైనప్పటికి కూడా, వారు ఎలాంటి వారైనప్పటికి కూడా వాళ్ళకి ఏం చేయాలి? దేవుని యొక్క మందస్సం కొరకు కట్టెలు కొట్టువారుగా, నీళ్లు చేదువారుగా, అంటే నీళ్లు తోడి బలిపీఠానికి తెచ్చేవారుగా, కర్రలు కొట్టేవారుగా, అంటే బలిపీఠం నిమిత్తం కావలసిన కట్టెలు వాళ్ళు ఏర్పాటు చేసేవారు. వారికి ఎక్కడ ఉంచారు? నేటికి అట ఇశ్రాయేల్లో ఉన్నారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు చేస్తున్న పని ఏంటి? దేవుని యొక్క బలిపీఠం కొరకు కట్టెలు కొట్టేవారుగా,
నీళ్లు చేదువారుగా నేటికి ఇశ్రాయేలు ప్రజలతో ఉన్నారు. వాళ్ళు అనేక తెగవారు నాశనం అయిపోయారు. అనేక రాజ్యాలు జయిస్తూ ఇశ్రాయేలు ప్రజలు వచ్చారు. కానీ ఈ ఒక్క తెగవారు ఎవరు? గిబియోనులు. వీరు మాత్రము శాపాన్ని పొందుకున్నారని అక్కడ మాట రాసి పెట్టి ఉంది. కానీ మనం చక్కగా ఆలోచిస్తే ఆశీర్వాదం పొందుకున్నారు. దేవుని సేవ చేసేవారుగా ఉన్నారు. వాళ్ళు దేవుని సేవించేవారుగా ఉన్నారు. వాళ్ళు ఎక్కడుంచాడు దేవుడు? వాళ్ళకి బలిపీఠం దగ్గర ఉంచాడంట. నీళ్లు చేదువారుగా, కట్టెలు కొట్టువారుగా వాళ్ళకి సేవ పరిచర్యలో నిలబెట్టారు. హతులవుతాం అనుకున్నారు, నాశనం అయిపోతాం అనుకున్నారు. మాకెవరు కూడా ఇశ్రాయేల్ ప్రజల నుండి విడిపించలేరు, మాకు 100కి 100% వాళ్ళు మాకు నాశనం చేస్తారు, మా పట్టణాన్ని దోచుకుంటారు, మా బిడ్డల్ని మా ప్రాంతాన్ని నాశనం చేస్తారు అని భయముతో వచ్చారు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, దేవుణ్ణి మహింపరిచారు, ఇశ్రాయేల్ ప్రజలకి లోబడ్డారు. దేవుడు ఎక్కడ ఉంచాడంటే అక్కడ లోబడే వారికి దేవుని బలిపీఠం దగ్గర ఉంచాడు. ఎంత గొప్ప ధన్యత! ఈ దినము యేసు ప్రభు వారు కూడా ఇదే మాట అంటాడు. ఏ మాట అంటారంటే ఆయన యోహాను సువార్త 6:36 నా తండ్రి ఏర్పరిచిన వారు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఎంత మాత్రము వారికి త్రోసివేను. దేవుడు ఎన్నుకునే బిడ్డలు వారు గిబియోనులు. ఈ దినము మనందరం కూడా రక్షణ పొందాం. ఎక్కడెక్కడ నువ్వు ఉన్నవారు మనం దేవుని నామాన్ని ఎరగని వారు మనం అందరం కూడా దేవుని వాక్యం విని ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన సన్నిధానానికి వెళ్తూ ఆయనలో ఎదుగుతూ ముందుకు సాగుతున్నామంటే ఆయన ఎంత మాత్రం మనకు తోసివేసే దేవుడు కాదంట. నా దగ్గరకు వచ్చే వారికి నేను ఎంత మాత్రమునో తోసివేయను. ఎందుకు? నా తండ్రి ఏర్పాటు చేశాడు మిమ్మల్ని. ఈ దినము గిబియోనులు వచ్చారంటే తండ్రి ఏర్పాటు. అది యెహోవా దేవుడు ఏర్పాటు ఇశ్రాయేల్ ప్రజల దగ్గరికి వెళ్ళుటకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము మనం ఎలాంటి వారైనప్పటికీ, ఏ తెగవారైనప్పటికీ, ఏ జాతి నుండి వచ్చినా, ఏ మతం నుండి వచ్చినా, ఏ ప్రాంతం నుండి వచ్చినా, ఎక్కడి నుండి వచ్చిన, ఏ సమస్య నుండి వచ్చిన, ఏ బాధ నుండి వచ్చినా ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన తోసివేసే దేవుడు కాదు. ఆయనలో చేర్చుకున్నవాడు, ఆయనలో నడిపించేవాడు, ఆయన సేవా పరిచర్య కొరకు వాడుకునేవాడు, మనల్ని మన కుటుంబాల్ని ఆశీర్వాదంతో నింపే గొప్ప ప్రభు మనకున్నాడు. ఆ దినము ఆ గిబియోనుల్ని ఆశీర్వదించాడు, రక్షించాడు, ప్రాణానికి కాపుదలిచ్చాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ దినము ప్రభు సన్నిధికి వచ్చేవారు, లేదా ప్రభు పాద సన్నిధులకు వచ్చేవారు, లేదా ప్రభుని ఎరిగిన వారు, ప్రభు నామాన్ని ఘనపరిచేవారు అందరికీ కూడా ప్రభువారు ఇదే విధంగా వారికైతే కానాన్ని ఇచ్చాడు, ఎవరితో పాటు? ఇశ్రాయేలుతో పాటు ఇచ్చాడు. మనకేమి ఇస్తానంటున్నాడు? పరమ కానాన్ని ఇస్తాడు, పరలోకం ఇస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం మనం ఎలా ఉన్నాం, ఏ విధంగా జీవిస్తున్నాం? వారు వారి యొక్క ప్రాణాల నిమిత్తము మోసపుచ్చారు ఇశ్రాయేల్ ప్రజలకి. కానీ ఈ దినము దేవుని బిడ్డలమైన మనము సమస్తము ఎరిగి కూడా మోసగాలుగా ఉన్నామా? మోసం చేసే జీవించే వారిగా ఉన్నామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా ఉండకూడదు అని ప్రభు వారి ఈ దినం తెలియజేస్తున్నారు. మోసం చేశారంటే వారి యొక్క మంచి కోసం, వారి యొక్క ప్రాణాల నిమిత్తం భయపడి మోసగించారు, కానీ ఏదైనా దోచుకోవాలని కాదు. దోచుకునే హృదయము క్రైస్తవ బిడ్డకి లేదా దేవుని బిడ్డకి ఉండకూడదు. మంచి హృదయం దేవుడు ఇచ్చాడు. ఈ మంచి హృదయం అయితేనే దేవుడు మనలో ఉంటాడు. మన హృదయం అల్లరిగా ఉంటే, మన హృదయం చెడుగా ఉంటే, మన హృదయమైన తలుపులు మనం తీయకుండా మనం అల్లరిగా ఉన్నవారం అయితే దేవుడు మన హృదయంలో ఎలా ఉంటాడు? అందుకే ఈ దినం ప్రభు మాట్లాడుతున్నాడు, హృదయం అని నీ తలుపు తట్టుచున్నాను, తీయు, నీ హృదయం శుద్ధిగా ఉంచు, అప్పుడే నేను పరిశుద్ధుని గనుక నీ శుద్ధమైన హృదయంలో నేను ఉంటానంటాడు. దేవాది దేవునికి హృదయం ఇద్దామా? మోసపుచ్చే ఆలోచనలు దేవుడి బిడ్డలకు ఉండకూడదు. గిబియోనులా ఉండాలి. ఆ బిడ్డలందరూ కూడా ఆశీర్వదింపబడ్డారు. నేటికి ఇశ్రాయిల్లో ఉన్నారు. కట్టెలు కొట్టువారుగా, నీళ్లు చేదువారుగా దేవుని యొక్క బలిపీఠం ఎదుట వారికి సేవ పరిచయం చేయటకు దేవుడు ఎన్నుకున్నాడు. ఈ దినం యేసు ప్రభు పాద సన్నిధులకు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని కూడా దేవుడు ఆ విధంగా ఆశీర్వదించి పరలోకాన్ని ఇస్తానంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నాం? దేవుని హృదయానుసారమైన బిడ్డలుగా మనం ఉంటే దేవుడు మనల్ని ఆశీర్దిస్తాడు, దీవిస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. కళ్ళు మూసుకోండి,
ప్రార్థించాలి. మహాపరిశుద్ధమైన ప్రభువా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా దేవా, మీకు స్తోత్రాలు. ఇదిగో ఇంతవరకు మీరు నడిపించిన విధానం కొరకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా, గిబియోను నా ప్రభువా ఇశ్రాయేలుని మోసగించారు. అయ్యా, ఎందు నిమిత్తం మోసగించారంటే ప్రభువా, అయ్యా తండ్రి, ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలకి మీరిస్తున్న జయాన్ని బట్టి, విజయాన్ని బట్టి వారు భయపడుతూ వాళ్ళు ప్రాణాలు రక్షించుకున్నటకు నా ప్రభువా మోసగించారు, కానీ ఎవరిని దోచుకోలేదయ్యా, ఎవరిని ఇబ్బంది పెట్టలేదయ్యా, ఎవరిని నాశనం చేయలేదయ్యా. ప్రభువా, దేవుడి బిడ్డలమైన మేము, అయ్యా నీ బిడ్డలమైన మేము నా ప్రభువా ఈ దినం ఎలా ఉన్నాం, మా హృదయాలు ఎలాగున్నాయి, మా ఆలోచనలు ఎలాగున్నాయి, మా తలంపులు ఎలాగున్నాయి అయ్యా. శుద్ధ హృదయంతో తండ్రి మేము జీవిస్తున్నామా, మిమ్మల్ని మేము మహింపరుస్తున్నామా, లేదంటే నీ బిడ్డలైన మేము ఇతరుల్ని మోసగించేవారుగా, ఇతరులు అన్యాయం చేసేవారుగా ప్రభువా మేము జీవిస్తున్నామా ప్రభువా? అలా జీవించకుండా నా తండ్రి అయ్యా అందరితో నా ప్రభువా ప్రేమ కలిగి జీవించుటకు మా కృపను అనుగ్రహించమని, అయ్యా మహిమ మీరు పొందుకోమని, చూసిన ప్రతి బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు పుణ్య నామంలో చిన్న ప్రార్థనని వేడుకుంటున్నాను నా తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.